కొండ కృష్ణ అనే వ్యక్తి కోట్ల భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నెల 26న సాయంత్రం బైరు మహేష్ అనేటువంటి వ్యక్తి వడ్లకొండ కృష్ణను ఇంటి నుంచి తీసుకువెళ్లాడు. సూర్యాపేట శివారులో భార్గవి అన్నదమ్ములతో కలిసి బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం భార్గవి తండ్రి కోట్ల సైదులు నానమ్మకు సమాచారము ఇచ్చారు. మృతదేహాన్ని పాత సూర్యాపేటకు తీసుకువెళ్లి నానమ్మకు చూపించి అనంతరం యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నము చేశారు. ప్రేమ కులాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ కేసులో ఒక మహిళతో సహా మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది, రెండు ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు. ప్రస్తుతం సూర్యాపేటలో ఈ హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ని నల్గొండ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ చందు, పరువు హత్య గత 3 రోజులుగా అయితే సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పరువు హత్య కేసుని సూర్యాపేట జిల్లా పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. ప్రేమ కులాంతర వివాహమే కారణం అని అయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళతో సహా మొత్తం 6గురిని ఈ రోజు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఎట్టికా కారు, ఒక కత్తి, 5 మొబైల్ ఫోన్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పథకం ప్రకారమే 26 సాయంత్రం బైరు మహేష్ అనే వ్యక్తి వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు. సూర్యాపేట శివారు ప్రదేశాలు ఏవైతే ఉంటాయో భార్గవి అన్న కోట్ల నవీన్ తమ్ముడు కోట్ల వంశీతో కలిసి చేతులు పట్టుకొని బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అనంతరం ఆమె తండ్రి కోట్ల సైదులు ఎవరైతే ఉంటారో కోట్ల సైదులు నానమ్మకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీని ఎట్టికా కారులో తీసుకొని ముందుగా పాత సూర్యాపేట ఏదైతే ఉంటుందో పాత సూర్యాపేటకు తీసుకెళ్లి నానమ్మకు కోట్ల బుచ్చమ్మకు అయితే చూపించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని నల్గొండకు తీసుకెళ్లి నువ్వుల సాయి చరణ్ అనే స్నేహితుడికి చూపేయగా తను భయంతో అక్కడి నుండి పారిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. తిరిగి మృతదేహాన్ని మళ్ళీ సూర్యాపేటకే తీసుకొచ్చి పిల్లలమరి శివార్లో మృతదేహాన్ని అతని స్కూటీ ఏదైతే ఉంటుందో అతని స్కూటీ పక్కనే వదిలి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే 3 సార్లు హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారని కూడా తెలుస్తుంది. ఇంతలో 6గురిని నిందితులతో పాటు మృతుడిపై కూడా ఇంతకుముందు అయితే సూర్యాపేటకు సంబంధించిన పలు కేసుల్లో కూడా తన మీద మృతుని మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతుంది. గత 3 రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ పరువు హత్య కేసు ఏదైతే ఉంటుందో ఇది సంచలనంగా మారింది. కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పేసి మృతుడు బంటి ఎవరైతే ఉన్నారో బంటిని పలుసార్లు కూడా తన మీద ఈ హత్య ప్రయత్నం చేసినట్టు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మృతుడు బంటి భార్య ఎవరైతే ఉన్నారో భార్య మా ఫ్యామిలీ మెంబర్సే చంపారని చెప్పేసి మొదటి నుండి తను వాదిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. పోలీసులు మాత్రం తన మృతుడు ఎవరైతే ఉన్నారో బంటిపై అనేక కేసులు కూడా ఉన్నాయి, బంటిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పరువు హత్య కేసా లేదంటే పాత కక్షల కేసా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. అనంతరం ఈ 6గురు ఎవరైతే ఉన్నారో ఈ 6గురిని అదే రోజు అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారణ చేయగా వాళ్ళే చంపినట్టు ఒప్పుకున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ 6గురిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో ఇంతకుముందుకు నల్గొండ జిల్లా ఏదైతే ఉంటుందో నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో కూడా గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. ప్రణయ్ హత్య కేసులో కూడా ఇలానే పరువు హత్య జరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇది 2వ పరువు హత్యగా అయితే తెలుస్తుంది. మొత్తంగా ఇలాంటి వీటిని పోలీసులు కావచ్చు మిగతా ప్రజా సంఘ నాయకులు కావచ్చు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి తక్షణము వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తక్షణము వాళ్ళకి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.